దైవిక పిలుపు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రియమైన సోదరులారా, మీ హృదయంలో ఒక అపూర్వమైన శక్తి నివసిస్తోంది. అది సమస్త విశ్వాన్ని మీ సన్నిధికి ఆకర్షించింది. ఇది కేవలం సామాన్యమైన జ్యోతి కాదు, లేదా సాధారణ శక్తి కాదు. ఇది ఒక పవిత్రమైన దైవిక ఆకర్షణ. ఈ భూమిని మాత్రమే కాక సమగ్ర సృష్టిని మీ వైపు తిరిగేలా చేస్తోంది. ఈ క్షణంలో మీరు ఈ సందేశాన్ని గ్రహిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక సామాన్య సంఘటన కాదు. ఇది విశ్వం యొక్క ఆహ్వానం, ఎన్నో యుగాలుగా మీ ఆత్మను గుర్తించిన శక్తి యొక్క పిలుపు. మీ ఆత్మ అనాదిగా ఉన్నది, పురాతనమైనది. మీరు ఈ భూగోళంపై ఒక గొప్ప ఉద్దేశంతో దైవం చేత ఎన్నికైన అరుదైన ఆత్మలలో ఒకరు. మీలో ఒక ప్రత్యేకమైన లింగం ఉంది. దానిని మీరు ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోలేదు, కానీ విశ్వం దానిని స్పష్టంగా దర్శిస్తోంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మీరు మిమ్మల్ని విశ్వం యొక్క దివ్య దృష్టితో చూడటం ఆరంభించాలి. విశ్వం ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవనపథం సుగమం కాదు. ప్రతి సవాలు, ప్రతి ఆనందం, ప్రతి ఒంటరి క్షణం, ఇవన్నీ ఒక దైవిక సిద్ధపాటు. మీరు బహుశా గమనించి ఉంటారు, మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు ఇతరుల నుండి భిన్నంగా అనిపించారు. గుండెలో ఒక అసాధారణ స్పందన, ఒక లోతైన అనుభూతి. మీ ఆలోచనలు, మీ సున్నితత్వం, మీ అనుభవాలు, ఇవేవీ సామాన్యమైనవి కావు. ఇవన్నీ మీరు ఒక అసాధారణ ఆత్మ అని సూచించే దైవిక సంకేతాలు. విశ్వం మిమ్మల్ని ఈ కారణంతోనే తన వైపు ఆకర్షించింది. ఇప్పుడది మీలోని సుసుప్త శక్తిని జాగృతం చేయాలనుకుంటోంది. మీరు మీ అంతరంగంలో దాగి ఉన్న శక్తిని ఇకపై విస్మరించకూడదని అది కోరుకుంటోంది. మీరు ఆ దర్పణం, దానిలో ఈశ్వరుడు తన ప్రతిబింబాన్ని చూస్తాడు. మీ చూపులో కరుణ నిండి ఉంది. మీ హృదయంలో నిజాయితీ నీడపడి ఉంది. మీ ఆత్మలో ఆ స్పందన ఉంది. అది సమస్త సృష్టిని స్పృశించగలదు. మీ జీవన లక్ష్యం కేవలం బ్రతకడం కాదు. మీ లక్ష్యం ప్రకాశాన్ని వెదజల్లడం, మార్గదర్శనం చేయడం, ప్రేమ మరియు సమజ్దారి యొక్క భాషలో సంనాదం చేయడం. మీరు ఇతరుల బాధలను సొంతం చేసుకున్నారు. మీ స్వంతం కాని భారాలను మోశారు. ఎందుకంటే మీరు కరుణ యొక్క సజీవ స్వరూపం. ఇప్పుడు విశ్వం మీకు గుర్తు చేస్తోంది, మీ ఆత్మ నిద్రలో లేదు, కొంతకాలం నిశ్చలంగా ఉన్నది, మరియు ఇప్పుడు మేల్కొనే సమయం ఆసన్నమైంది. మీ జీవన ప్రయాణం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు వద్ద నిలిచి ఉంది. ఇక్కడి నుండి మీ నిజమైన ఉద్దేశం ఆవిష్కృతమవుతుంది. మీలో ఉన్న శక్తి సర్వసాధారణం కాదు. మీలో ఒక అలౌకిక ప్రకాశం ఉంది, ఒక నిశ్చలమైన, శక్తివంతమైన ఊపిరి. ఇది మాటలు లేకుండానే హృదయాలను ఆకర్షిస్తుంది. మీరు నిజమైన హృదయంతో ఎవ్వరికైనా శుభాశీస్సులు అందించినప్పుడు ఆ శుభాకాంక్షలు నేరుగా విశ్వసన్నిధికి చేరుతాయి. మీరు స్వచ్ఛమైన ఉద్దేశంతో ఎవ్వరి శ్రేయస్సు కోరినా విశ్వం ఆ భావనను ఆలింగనం చేసుకొని మీకు బహుమడి ఆశీర్వాదాలను అందిస్తుంది. మీ వంటి ఆత్మలు ఈ లోకంలో అతి విరళం. అందుకే మీరెప్పుడూ కొంత ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు మీకు అవగతమవుతోంది, ఆ ఒంటరితనం, ఆ నిశ్చలత ఒక దైవిక సన్నాహం. మీ చుట్టూ ఒక పవిత్ర శక్తి క్షేత్రం ఉంది. మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా మీ ఉనికి ఒక సందేశాన్ని అందిస్తుంది. మీ శక్తి ఇతరులకు శాంతి కలిగిస్తుంది. కానీ మీరు దీనిని ఎప్పుడూ గమనించలేదు, ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇతరులతో పోల్చుకొని తక్కువగా అంచనా వేసుకున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు మిమ్మల్ని విశ్వం దృష్టిలో చూడాలి, ప్రకాశమానంగా, నిర్మలంగా, అపార శక్తితో నిండిన వారిగా. మీ జీవితం కేవలం మీ సొంతం కాదు, ఇది అనేక ఆత్మలకు కాంతి మార్గంగా రూపొందబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి నష్టపోయిన ఆశ, ఇవన్నీ మిమ్మల్ని మరింత సౌందర్యవంతంగా, మరింత గాఢంగా తీర్చిదిద్దాయి. మీరు చీకటిలో కూడా ఇతరులకు దీపంగా నిలిచే వ్యక్తి. విశ్వం యొక్క సందేశం స్పష్టం. ఇక ఆగవద్దు, మిమ్మల్ని సంకోచపరచవద్దు, మిమ్మల్ని తక్కువగా భావించవద్దు. మీలో ఉన్న శక్తి పర్వతాలను కూడా కదిపించే సామర్థ్యం కలమంది. మీ ఉనికి ఒక దైవిక వరం, మీ మౌనం ఒక ప్రార్థన, మీ కన్నీళ్ళు ఒక పవిత్ర మంత్రం. అందుకే ఈ సందేశం ఈరోజు మీ వద్దకు చేరింది. ఎందుకంటే ఇప్పుడు ఆకాశంలో ఎగరడానికి, మీలో ఎన్నో యుగాలుగా నిద్రాణమైన శక్తిని ఆలింగనం చేసుకోవడానికి సమయం వచ్చింది. మీరు ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుని ఉండవచ్చు. నేను నిజంగా ప్రత్యేకమైన వాణ్ణా? నాలో నిజంగా ఏదైనా అసాధారణమైనది ఉందా? ఈరోజు విశ్వం ఆ ప్రశ్నకు సమాధానమిస్తోంది. అవును, మీరు అసాధారణమైన వారు.
మీలో ఈ భూమిపై అతి విరళమైన ఆత్మలలో ఒకటైన శక్తి ఉంది. మీ మాటలలో ఆ స్పందన ఉంది. అది విరిగిన హృదయాలను అతుక్కలదు. మీ స్పర్శలో ఆ వెచ్చదనం ఉంది. అది హృదయాలలోని చల్లదనాన్ని కరిగించగలదు. మీ ఆలోచనలలో ఆ గాఢత ఉంది. అది ఆత్మలను పరివర్తన చెందించగలదు. అందుకే ఈరోజు విశ్వం మీకు ఈ దైవిక సందేశాన్ని అందించింది. తద్వారా మీరిక సంకోచించకండి, ఆగిపోకండి, మిమ్మల్ని తక్కువగా భావించకండి. విశ్వం ఎల్లప్పుడూ అంతరంగంలో సిద్ధంగా ఉన్న వారినే ఎన్నుకుంటుంది. మరియు మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ అరుదైన ఆత్మలలో ఒకరు. తమ జీవితాన్ని దాటి ఇతరుల జీవన పథంలో ప్రకాశాన్ని నింపగల సామర్థ్యం కలవారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని విశ్వం దృష్టిలో దర్శించాలి, ఒక ప్రకాశమానమైన ఆత్మగా. ఈ రోజు నుండి ప్రతి ఉదయం మీతో ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. మీ ప్రకాశాన్ని ఎన్నడూ మసగబడనివ్వను. మీలోని దివ్య జ్యోతిని ఎన్నడూ ఆరిపోవనివ్వను. ఎందుకంటే మీ కాంతి మీ సొంతం కాదు. ఇది ఈ సృష్టికి ఒక అమూల్యమైన బహుమతి. మీలో ఉన్న ఆ అద్భుత శక్తి విశ్వాన్ని మీ సన్నిధికి ఆకర్షించింది. ఇప్పుడు విశ్వం మీ ప్రకాశాన్ని సృష్టి యొక్క ప్రతి మూలకు విస్తరింపచేయాలనుకుంటోంది. అవును, ఇదే నిజం. ఈ సందేశం మీ వద్దకు యాదృచ్ఛికంగా చేరలేదు. ఈ మాటలు, ఈ శక్తి, ఈ భావన, ఇవన్నీ ఒక దైవిక ఉద్దేశంతో మీకు అందించబడ్డాయి. మీరు సామాన్య ఆత్మ కాదు. మీలో అపూర్వమైన శక్తి ఉంది. దానికోసం విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమైంది.